జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కోటి మొక్కలు నాటే ప్రక్రియ ప్రారంభమైందని, మొక్కుబడిగా కార్యక్రమాలు కాకుండా పర్యావరణ పరిరక్షణకు పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ఆయన జన్మదినం సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో జనసేన నేత అడ్వకేట్ బలిరెడ్డి అప్పారావు ఆర్థిక సహాయంతో నిర్వహించిన క్రికెట్ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం, స్వచ్ఛంద సంస్థలో నిత్యావసర వస్తువుల పంపిణీ తదితర కార్యక్రమాలు సోమవారం గోటివాడ వద్ద ఉన్న ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇందల వెంకటరమణ, సాలపు మీనా వెంకటేశ్వరరావు, వాయుపుత్ర రాము, కర్రి కనకరాజు, బంతికొల్ల పద్మ, కంచిపాటి రాంబాబు, సింగంపల్లి శ్రీను, గోర్లి కుమార్, బోండా సత్యరావు, మహాలక్ష్మి నాయుడు, గండి ముత్యాల నాయుడు, దాసరి వెంకటరమణ, బలిరెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరం జరిగింది అసకపల్లిలో, ఇంకా కొన్ని ప్రాంతాల్లో, అలాగే ఆరిపాకలో జరిగింది, సబ్బవరంలో జరిగింది. అంటే ఇక్కడ అక్కడని కాదు, చాలా ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు, కొన్ని హాస్టల్స్లో కాయగూరలు కానీ రైస్ కానీ పంపిణీలు చేశాం. అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలు నిన్న పెద్ద ఎత్తున మేము అసకపల్లి కానీ కొన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేశాం. ఇవాళ గొట్టివాడలో కానీ నిన్న సబ్బవరం హెడ్ క్వార్టర్లో కానీ మొక్కలు నాటే కార్యక్రమం, అంటే ప్రజలను మోటివేట్ చేసే కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిన్న ఇవాళ సబ్బవరంలో కూడా చేపట్టడం జరిగింది. జరిగే దాన్ని ఎక్కడా తగ్గకుండా, ఆ టెంపో ఎక్కడా మిస్ అవ్వకుండా 54 పంచాయతీల్లో 3 మండలాల్లో ఈ కార్యక్రమం చేస్తున్నా. పుట్టినరోజు వేడుకల్లో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, దాంతోపాటు వార్డులు కూడా ఫుల్గా కానీ హాఫ్గా కానీ మనకి 10 వార్డులు ఉన్నాయి. ఆ వార్డుల్లో కూడా ఉదయం ముందు వార్డులు 93, 94, 95, 96, 97, 98 పెందుర్తిలో, అలాగే నరవలు రక్తదాన శిబిరానికి వెళ్ళాను, దేశభద్రత బాలుల రక్తదాన శిబిరానికి వెళ్ళాను. నేను ఇందాక చెప్పిన 93 నుంచి 98 వరకు అన్ని వార్డుల్లో రక్తదాన శిబిరాలు ఈరోజు జరిగాయి. వార్డుల్లో కానీ పంచాయతీలు